Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today, we are going to discuss about the medieval history. ఇక్కడ మనం నిన్న బాదామి ఇంక్రప్షన్ చూసుకున్నామండి. టుడే వచ్చేసి ఐహోల్ ఇంక్రప్షన్ చాళుక్యాస్లో ఈరోజు కంప్లీట్ చేసేద్దాము ఫస్ట్ అవర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐహోల్ ఇంక్రప్షన్ తీసుకుంటే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రీ పాయింట్లో. మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇంక్రప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి లొకేషన్ తీసుకుంటే ఎక్కడ అని అంటే కర్ణాటక అండి. అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు చాళుక్యాస్ ఫస్ట్ క్యాపిటల్. ఓకే, చాళుక్యాస్ ఫస్ట్ క్యాపిటల్ అండ్ వేర్ సిగ్నిఫికెంట్ encryption have been discovered particularly at the Meguti temple. Sorry. అండ్ ఇంక్రిప్షన్ తీసుకుంటే ఇది ఏ లాంగ్వేజ్లో ఉందంట, కన్నడ స్క్రిప్ట్లో ఉందంట. అండ్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, కన్నడ స్క్రిప్ట్ అండ్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్. అండ్ ద కీ ఈవెంట్స్ తీసుకున్నప్పుడు ద డిఫెక్ట్ ఆఫ్ హర్షవర్ధన బై పులకేషి టూ. ఎవరి గురించి చెప్తుందండి? హర్షవర్ధన అండ్ పులకేషి టూ గురించి ఇక్కడ చెప్పడం వాళ్ళ మధ్య జరిగిన డిఫెక్ట్. మార్కింగ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ మిలిటరీ అచీవ్మెంట్. ద ఇంక్రిప్షన్ మెన్షన్ ద రీలొకేషన్ ఆఫ్ ద క్యాపిటల్. ఇంక ఇన్క్రిప్షన్లో ఏముందంట, ఆ క్యాపిటల్ అనేది రీలొకేట్ చేశారు ఐహేల్ నుంచి బాదామికి అని ఉన్నది. తర్వాత బహరావి, బహరావి అసోసియేటెడ్ విత్ ద పల్లవాస్ ఈజ్ మెన్షన్డ్ అలాంగ్ విత్ ద రవికీర్తి, ద కోర్ట్ పోయిట్ ఆఫ్ ద పులకేషన్ టూ. సో ఇవన్నీ ఇందులో మనకి మెన్షన్ చేయబడ్డాయి. నెక్స్ట్ లిటరేచర్ తీసుకున్నప్పుడు మనము ఇక్కడ డార్క్ సరస్వతి, ఎ పోయట్ పాసిబుల్లీ లింక్డ్ టు ద రాయల్ లైనేజ్ అండ్ రిఫ్లెక్టింగ్ ద లిటరీ కల్చర్ ఆఫ్ ద పీరియడ్. అండ్ నెక్స్ట్ కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి కన్నడ లాంగ్వేజ్ తీసుకున్నప్పుడు కన్నడ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద న్యాచురల్ లాంగ్వేజ్ ఆఫ్ ద చాళుక్యాస్. వాళ్ళ యొక్క న్యాచురల్ లాంగ్వేజ్గా కన్నడ ఉండేది. అండ్ విత్ ఎర్లీ పొయిటిక్ వర్క్స్ తీసుకున్నప్పుడు కప్పే అరబత్త అండ్ ఇక్కడ చూడండి కర్ణాటకేశ్వర కథ. సో దీస్ ఆర్ ద ఎర్లీ పొయిటిక్స్. ఓకే, ఎర్లీ పొయిటిక్ వర్క్స్ రిమెంబర్. నెక్స్ట్ మిలిటరీ ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఆర్మీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేది అంటే ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ into infantry, cavalry and elephant corps అండ్ ఎన్ నావీ. ఇక్కడ మనకి వీళ్ళకి ఏ రకాలుగా ఉండేదని మనం చూడొచ్చు. అండ్ చైనీస్ ట్రావెల్స్ మనము తీసుకుంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రావెలర్స్ ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో అనేది. సో మన ఇక్కడ హుసేన్ తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడంటే హీ నోటెడ్ దట్ యూజ్ ఆఫ్ ద ఇంటాక్సికేటెడ్ ఎలిఫెంట్ ఇన్ బ్యాటిల్స్ అనేది, అంటే యుద్ధాలు యూజ్ చేయడం అనేది ఇక్కడ ఎలిఫెంట్స్ అనేది ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు. తర్వాత మిలిటరీ అచీవ్మెంట్స్ తీసుకున్నప్పుడు నేవీ ఫెసిలిటేటెడ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ కోస్టల్ టెరిటరీస్ ఏవండి ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి రేవతి ద్వీప, గోవా అండి అండ్ పూరి. నెక్స్ట్ రేవతి ద్వీప అనేది గోవా పూరి అని అంటాము. సో మరి ఇక్కడ చూడండి అయితే ఇక్కడ జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ప్రొవిన్స్ అండర్ ద చాళుక్యాస్ కవరింగ్ ద పార్ట్ ఆఫ్ ద మోడర్న్ గోవా అండ్ మహారాష్ట్ర ఇంపార్టెంట్ ఫర్ ద ట్రేడ్. ఓకేనా. నెక్స్ట్ హిస్టారికల్ రూల్ తీసుకున్నప్పుడు ఇట్స్ గవర్నర్డ్ బై ద వేరియస్ డైనాసిటీస్ ఇంక్లూడింగ్ ద కదంబాస్, రాష్ట్రకూటాస్ అండ్ అదర్స్. అండ్ ఇట్ ఈస్ కాంకర్డ్ బై ద కృష్ణ వన్ ఆఫ్ ద రాష్ట్రకూట డైనాసిటీ. నెక్స్ట్ ల్యాండ్ గవర్నెన్స్ ఏ విధంగా ఉంది తీసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్. ఇదంతా చాళుక్యస్ గురించి చూస్తున్నాం మనం. చాళుక్యస్ యొక్క లాస్ట్ గవర్నెన్స్ తీసుకున్నప్పుడు లార్డ్ గవర్నెన్సీ ల్యాండ్ యొక్క విధానం ఏ విధంగా ఉండేది, ఏ టైప్ ఆఫ్ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, అట్లా వాళ్ళ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండేదని చూద్దాం. ల్యాండ్ గవర్నెన్సీ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ తీసుకుంటే ద గవర్నెన్స్ మోడల్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మగధన్. ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారండి. ఈ చాళుక్య యొక్క గవర్నెన్స్ ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయింది అని అంటే మగధన్. అండ్ ఇంకోటి ఎవరు, శాతవాహన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. ద ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ మహారాష్ట్రకాస్ అండ్ రాష్ట్రకాస్ అంటే మండలాస్, మహారాష్ట్రకార్ అంటే మేజర్ ప్రొవిజన్స్. ఓకేనా. తర్వాత విషయ అంటే డిస్ట్రిక్ట్. తర్వాత భోగ అంటే యూనిట్స్ కంప్రైజింగ్ 10 విలేజెస్. తర్వాత దశగ్రామ అంటే యూజ్డ్ బై ద కదంబాస్. సో ఇట్లా పార్ట్గా డివైడ్ చేసి దాన్ని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది చేసేవాళ్ళు. అయితే లోయర్ లెవెల్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి కదంబాస్ తీసుకుంటే కదంబ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ వాస్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అండ్ మెయింటైనింగ్ లోకల్ ట్రెడిషన్స్ వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యేది. తర్వాత అటానమస్ రీజియన్ తీసుకున్నప్పుడు చూడండి ఇట్ ఇంక్లూడింగ్ ద అటానమస్ రీజియన్స్ లైక్ లోకల్ ఫిడెటరీస్ ఎవరెవరు ఉండేవాళ్ళండి, అలుపాస్, తర్వాత గంగవది, బానాస్,
సేంద్రకాస్ ఇలా వీళ్ళు ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం, తర్వాత లోకల్ గవర్నెన్స్ తీసుకున్నప్పుడు లోకల్ అసెంబ్లీస్ అండ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్రసింగ్ ద లోకల్ ఇష్యూస్, ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది చూసుకుంటే. నెక్స్ట్ మహాజానపదాస్ అంటే ఏంటండి, గ్రూప్ ఆఫ్ లెర్నడ్ బ్రాహ్మణీస్ మేనేజ్డ్ అగ్రహారాస్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళను మహాజానపద ఎగ్జాంపుల్ తీసుకుంటే. బాదామి హ్యాడ్ ఏ అరౌండ్ 2000 మహాజానపదాస్ ఉన్నాయండి, వైల్ ఐహోల్ వాజ్ సర్వ్డ్ బై ద 500 మహాజానపదాస్. నెక్స్ట్ టాక్సేషన్ సిస్టమ్ తీసుకుంటే సెవరల్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం కూడా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి హెడ్జుంకా ట్యాక్స్ అండ్ లోడ్స్, తర్వాత కిరుకుల అంటే ట్యాక్స్ అండ్ రీటైల్ గుడ్స్ ఇన్ ట్రాన్సిట్. నెక్స్ట్ బిల్కోడి అంటే సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ పన్నయ అంటే బెటల్ ట్యాక్స్. నెక్స్ట్ సిద్ధయ సిద్ధయ అంటే ఏంటిది ఇక్కడ ల్యాండ్ ట్యాక్స్. ఓకే. నెక్స్ట్ వద్దరావుల అని అంటే ఏంటి, ట్యాక్స్ టు సపోర్ట్ రాయల్టీ. సో ఏ ట్యాక్స్ దేనికి అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ కాయినేజ్ తీసుకుంటే ఇక్కడ మింటింగ్ స్టాండర్డ్స్ తీసుకుంటే ద బాదామి చాళుక్యాస్ మింటెడ్ కాయిన్స్ విత్ డిస్టింక్ట్ స్టాండర్డ్స్ అండ్ కంపేర్డ్ టు నదరన్ కింగ్డమ్స్. అండ్ కాయిన్ ఫీచర్స్ తీసుకుంటే నగారి అండ్ కన్నడ లెజెండ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఐకానోగ్రఫీ తీసుకున్నప్పుడు కాయిన్స్ ఆఫ్ మంగళేష. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ కాయినేజ్ లో ఫస్ట్ ఏమంటున్నాడు, మింటింగ్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు బాదామి చాళుక్యాస్ మింటెడ్ ద కాయిన్స్ విత్ డిస్టింక్ట్ స్టాండర్డ్స్ కంపేర్ టు ద నదరన్ కింగ్డమ్స్. మన నదరన్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ గా వీళ్ళు యూజ్ చేయడము. తర్వాత కాయిన్ ఫీచర్ తీసుకుంటే నగారి అండ్ కన్నడ లెజెండ్స్ ఎక్కువ మనం ఇక్కడ కాయిన్స్ మీద చూడము. తర్వాత ఐకనోగ్రఫీ తీసుకున్నప్పుడు కాయిన్స్ ఆఫ్ మంగళేష అంటే ఇట్ అబ్జర్వ్ ద సింబల్ ఆఫ్ ఏ టెంపుల్. ఓకే. అండ్ రిజర్వ్డ్ ఏ బిట్వీన్ ద ల్యాంప్ అండ్ అనదర్ టెంపుల్. అండ్ కాయిన్స్ ఆఫ్ పులకేషి తీసుకున్నప్పుడు ఏ కంపారిజన్ చూడండి, ఏ కంపారిజనైజ్డ్ ద లయన్ ఫేజింగ్ రైట్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఏ విధంగా ఉన్నాయి. తర్వాత రిజర్వ్స్ ఏ టెంపుల్. తర్వాత కాయిన్ స్పెసిఫికేషన్ తీసుకున్నప్పుడు కాయిన్స్ ఆర్ టిపికల్లీ వెయిటెడ్ 4 grams అంటండి వాటి వెయిట్. ఇట్ రిఫర్డ్ టు అన్ ఓల్డ్ కన్నడ అండ్ ఓల్డ్ కన్నడ యాజ్ ఏ హన్ అని అంటారు. అండ్ దే హ్యాడ్ ద ఫ్రాక్షన్స్ నోన్ యాజ్ ఏ ఫన అంటే ఫన్ ఆర్ ఫనం అని అనడము. తర్వాత క్వార్టర్ ఫన అంటే వాళ్ళు యూజ్ చేసుకోవడం అన్నట్టుగా, లైక్ హాఫ్ ఇయర్లీ మనం అట్లా అంటాం కదా అట్లా. తర్వాత మోడర్న్ కన్నడ ఈక్వలెంట్ ఆఫ్ మనీ ఈజ్ ఏ హనా. ఇక్కడ చూడండి మోడర్న్ కన్నడ తీసుకుంటే ఈక్వలెంట్ ఆఫ్ మనీ ఈజ్ ఏ హనా. హనా అంటే మనకి ఈక్వలెంట్ ఇప్పుడు మోడర్న్ గా తీసుకున్నప్పుడు. తర్వాత గోల్డ్ కాయినేజ్ అంటే గోల్డ్ గోల్డ్ కాయిన్స్ ఆర్ కాల్డ్ గాధ్యాయన. ఏమనే వాళ్ళండి, గాధ్యాయన. అండ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ రికార్డ్ ఎట్ ద విజయేశ్వర టెంపుల్ ఎట్ పట్టదక్కల్ ఎక్కడ మెన్షన్ చేయబడి ఉందనేది చూసుకోవాలి. తర్వాత ఈ కాయిన్స్ తీసుకుంటే ఇట్స్ లేటర్ బికమ్ ఏ నోన్ యాజ్ అ వారాహ. తర్వాత వీటిని ఏమనే వాళ్ళండి, వారాహ. అండ్ విచ్ ఈజ్ సర్వ్డ్ యాజ్ అ రాయల్ ఎంబ్లమ్ లో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత రిలీజియన్ తీసుకున్నప్పుడు శైవిజం అండ్ వైష్ణవిజం అనేది మనం చూడొచ్చండి. బోత్ రిలీజన్ డ్యూరింగ్ ద బాదామి చాళుక్యాస్ ఎరా, శైవిజం బీయింగ్ మోర్ పాపులర్. బాదామి చాళుక్య టైంలో శైవిజం ఎక్కువ పాపులర్ ఉంది. నోటబుల్ టెంపుల్స్ తీసుకున్నప్పుడు కన్స్ట్రక్షన్స్ పట్టదక్కల్, ఐహోల్, మహాకూట. ఓకేనా, ఇలా మనము చూడొచ్చు. తర్వాత హిందూ ప్రాక్టీసెస్ తీసుకుంటే వేదిక్ రిచువల్స్ అనేవి వీళ్ళు ఫాలో అవ్వడం, ఇంక్లూడింగ్ సాక్రిఫైజెస్, రిలీజియస్. ఓకేనా, తర్వాత చారిటబుల్ గివింగ్, అంటే దానం చేయడము. తర్వాత బాదామి కింగ్స్ అదర్డ్ టు ద వేదిక్ హిందూయిజం అండ్ బిల్డ్ ద టెంపుల్ డెడికేటెడ్ టు ద ప్రామినెంట్ హిందూ డైటీస్. సో హిందూ దేవతలకు సంబంధించిన టెంపుల్స్ వీళ్ళు ఎక్కువ కట్టేవాళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత స్కల్చరల్ ఫౌండ్ ఇన్ ద టెంపుల్ డిపెక్ట్. మనము మరి టెంపుల్ మీద మనం చూసుకుంటే వర్షిప్ ఆఫ్ గాడ్ ఎవరెవరు ఇక్కడ ఎక్కువ ఉండేదండి అంటే విష్ణు, శివ, కార్తికేయ, గణపతి, శక్తి, సూర్య అండ్ సప్తమాంత్రిక 7 మదర్స్ అని ఇలా ఎక్కువ ఈ దేవతలను వీళ్ళు పూజించేవాళ్ళు. తర్వాత కింగ్స్ ఆల్సో పర్ఫార్మ్డ్ ద అశ్వమేధ అంటే హార్స్ సాక్రిఫైజెస్. మీరు చూసే ఉంటారు కదా మన శ్రీరామరాజ్యం మూవీలో హార్స్ సాక్రిఫైజెస్ అనేది అశ్వమేధ యాగం అని. సో ఇలాంటివి చేసేవాళ్ళు. ద వర్షిప్ ఆఫ్ లాజా గౌరీ ఫెర్టిలిటీ గాడెసెస్ వాజ్ ఆల్సో ప్రాక్టీసెస్. తర్వాత జైనిజం తీసుకుంటే దే ఫ్లోరిష్ అలంగ్ ద హిందూయిజం అండ్ బాదామి కింగ్స్ ప్రామినెంట్ రిలీజియస్ టాలరెన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం నిన్న, వీళ్ళు రిలీజియస్ టాలరెన్స్ అనేది వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉండేది అన్నట్టుగా. అయితే అంటే ఇప్పుడు నేను హిందూ వాళ్ళు హిందూ ఫాలో అవ్వచ్చు, ముస్లిం వాళ్ళు ముస్లిం ఫాలో అవ్వచ్చు, జైన వాళ్ళు జైన వాళ్ళు. ఆ టైంలో తీసుకుంటే మనకి హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఎక్కువ. తర్వాత నోటబుల్ జైన అంటే ముస్లింది ఎక్కువ లేదండి, మళ్ళీ ముస్లిం అనుకునేవారు. హిందూ అండ్ బుద్ధిజం, జైనిజం ఎక్కువ అంతే.
తర్వాత నోటబుల్ జాయింట్ టెంపుల్స్ తీసుకుంటే మనం ఐహోల్ కాంప్లెక్స్ అండ్ అనదర్ ఎక్కడుందంటే మగూతి దగ్గర ఉంది. తర్వాత రవికీర్తి తీసుకున్నప్పుడు కోర్టుపేట ఆఫ్ పులకేష్ టు అండ్ జాయిన్ ఇల్లిటరేట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ జైనిజం విత్ ద రాయల్ సర్కిల్స్. నెక్స్ట్ త్రిమూర్తి వర్షిప్ తీసుకున్నప్పుడు క్వీన్ వినయవతి ఎవరండి? క్వీన్ వినయవతి కన్స్ కన్సక్రేటెడ్ ఏ టెంపుల్ ఆఫ్ త్రిమూర్తి, ద హిందూ ట్రినిటీ ఆఫ్ బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు కలిపి ఉన్న టెంపుల్ అనేది ఇక్కడ బాదంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ త్రిమూర్తి అండ్ హరిహర హాఫ్ విష్ణు హాఫ్ శివ అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. అండ్ ఇంకొకటి వచ్చేసి అర్ధనారీశ్వర స్వరూపం కూడా చూడొచ్చు, హాఫ్ శివ హాఫ్ పార్వతి ఉమెన్ అంటే పార్వతి మనం చూడొచ్చండి. తర్వాత మరి ఈ బుద్ధిజం ఎందుకు డిక్లైన్ అయింది అని తీసుకుంటే ఇక్కడ ఇట్ ఎక్స్పీరియన్స్ ద డిక్లైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద మూవింగ్ టువర్డ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా సైడ్ ఎక్కువ మూవ్ అవ్వడము. అండ్ ఇక్కడ చూడండి నోటెడ్ ఇన్ ద రైటింగ్స్ ఆఫ్ ద చైనీస్ ట్రావెలర్స్ మనం ఇక్కడ ఎవరు రాశారనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. తర్వాత కీ సెంటర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయంటే బాదామి ఐహోలు, తర్వాత కుర్తుకోటి పులిగేరి ఇట్లా మనం ఇక్కడ ఏ ప్లేసెస్లో అనేది చూడొచ్చు. తర్వాత సొసైటీ మరి అప్పుడు సొసైటీ ఏ విధంగా ఉండేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సిస్టమ్ తీసుకుంటే హిందూ కాస్ట్ సిస్టమ్ వాజ్ ప్రివలెంట్ అండ్ ద దేవదాసి టెంపుల్ డాన్సర్స్ వర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. టెంపుల్ డాన్సర్స్ అనేది అప్పుడు ఉండేదండి. తర్వాత స్టేటస్ ఆఫ్ ఉమెన్ స్టేటస్ తీసుకున్నప్పుడు సమ్ కింగ్స్ మెయింటైన్ ద ఇక్కడ చూడండి గనికాస్ అండ్ హూ వర్ రెస్పెక్టెడ్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ. స్టేటస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. ప్రాక్టీస్ ఆఫ్ సతి అనేది కూడా వీళ్ళు చూడండి ప్రాక్టీస్ లైక్ సతిది వీళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ద విడోస్ సెల్ఫ్ ఎమ్యులేషన్ వర్ లైక్లీ అబ్సెంట్ అండ్ ఎవిడెన్సెస్ బై ద మెన్షన్ ఆఫ్ ద విడోస్ లైక్ వినయవతి అండ్ వినాయ విజయాంక వీళ్ళు హిస్టారికల్ రికార్డ్స్లో మనం చూడొచ్చు. అంటే వీళ్ళు ప్రాక్టీస్ ఆఫ్ సతి అనేది ఇక్కడ ఉంది. తర్వాత కల్చరల్ కాంట్రిబ్యూషన్ తీసుకుంటే సేజ్ భారతాస్ నాట్యశాస్త్ర కల్చరల్ తీసుకున్నప్పుడు నాట్యశాస్త్ర అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. ద ఫౌండేషనల్ టెక్స్ట్ ఫర్ ద భరతనాట్యం ఇది ఏంటండి ఫౌండేషనల్ టెక్స్ట్ ఫర్ ద భరతనాట్యం ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం. క్లాసికల్ డాన్స్ ఆఫ్ ద సౌత్ ఇండియాలో మనకి భరతనాట్యం ఉంది కదా, సో ఇక్కడ ఫౌండేషన్ స్టెప్ అని చెప్పడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఏది ఫౌండేషన్ స్టెప్ అని. ఓకేనా, సేజ్ భారతాస్ నాట్యశాస్త్ర ఈజ్ ద ఫౌండేషనల్ టెక్స్ట్ ఆఫ్ ద భరతనాట్యం. నెక్స్ట్ పొలిటికల్ పవర్ ఆఫ్ ఉమెన్ తీసుకున్నప్పుడు ఉమెన్ ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీస్ హ్యాడ్ ఏ నోటబుల్ పొలిటికల్ పవర్స్. ఫస్ట్ చూడండి క్వీన్ విజయాంక వాజ్ celebrated as a Sanskrit poet and Kumkum Devi, the youngest sister of the Vijayaditya, made the several grants and commissioned the చూడండి ఇక్కడ commissioned the Anusarja Basadi, a giant Basid Puligri, and next queens Loka Mahadevi and Trilokya Mahadevi, wives of ఎవరండి విక్రమాదిత్యాస్, ఇన్వాల్వ్డ్ ఇన్ ద కన్స్కరేషన్ టెంపుల్స్ ఇంక్లూడింగ్ ద లోకేశ్వర టెంపుల్. అంటే వాళ్ళ రోల్ ఉందని చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ పేర్లు అంత ఇంపార్టెంట్ అని మనం ఏం చెప్పలేము, బట్ ఏంటంటే ఉమెన్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ తీసుకున్నప్పుడు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనడం జరుగుతుంది. ఓవర్ యుగ చూద్దాం. ఫస్ట్ ఈస్టర్న్ చాళుక్యాస్ తీసుకుంటే దేవర్ డైనాసిటీ రూల్ ద పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా 7th నుంచి 12th centuryలో ఒక పార్ట్ వీళ్ళు రూల్ చేయడం జరిగింది. అండ్ ఇనిషియల్గా తీసుకున్నప్పుడు దే సర్వ్డ్ యాజ్ ఏ గవర్నర్ అండర్ ద చాళుక్యాస్. ఇనిషియల్గా తీసుకున్నప్పుడు వాళ్ళు చాళుక్యాస్ బాదామి ఆఫ్ చాళుక్యాస్ కింద గవర్నర్స్గా సర్వ్ చేసేవాళ్ళు. తర్వాత పులకేషి II చనిపోవడము, ఆ తర్వాత వీళ్ళు ఇండివిజువల్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది అన్నట్టుగా. ఓకేనా. దక్కన్ రీజన్ ఎస్టాబ్లిష్ దేర్ సావరిన్ వెంగి రీజన్ అండ్ హూజ్ విచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్ట్ అన్నట్టుగా. సో అప్రాక్సిమేట్గా తీసుకుంటే ఎప్పుడు ఉన్నది అని. తర్వాత చూడండి ద క్యాపిటల్ వాజ్ ఒరిజినల్లీ లొకేటెడ్ ఎక్కడ ఉందండి వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వెంగి, అంటే మోడర్న్ డే ఎక్కడండి పెదవేగి. ఓకేనా, ఇట్స్ నియర్ టు ఏలూరు అండ్ లేటర్ మూవ్ టు రాజమహేంద్రవరం అంటే ఎక్కడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజమండ్రి. ఓకేనా. జియోగ్రఫికల్ కంటెక్స్ట్ తీసుకున్నప్పుడు మరి ఈస్టర్న్ చాళుక్యాస్ సెంట్రల్ టు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మోర్ డామినెంట్ మన చోలాస్ కానీ వెస్టర్న్ చాళుక్యాస్ కానీ ఇక్కడ మనం చూడొచ్చండి. అయితే వీళ్ళ ఆరిజిన్ తీసుకుంటే మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే చూడండి ఈస్టర్న్ చాళుక్యాస్ బ్రాంచ్డ్ ఆఫ్ ఫ్రమ్ ద చాళుక్యాస్ ఆఫ్ బాదామి. పులికేషి II, ద రూలర్ ఆఫ్ బాదామి, కాంకర్డ్ ద వెంగి region by defeating the remnant of
విష్ణుకుందని డైనాసిటీస్ తోటి ఇక్కడ వాళ్ళు డిఫెక్ట్ చేయడము. అండ్ హీ అపాయింటెడ్ హిస్ బ్రదర్ కుబ్జా ఎవరండి? కుబ్జా విష్ణువర్ధన యాజ్ ఏ గవర్నర్‌గా అతన్ని అపాయింట్ చేయడము. న్యూలీ అక్వైర్డ్ టెరిటరీకి ఏదైతే వాళ్ళు న్యూగా అక్వైర్ చేసుకున్న టెరిటరీకి అపాయింట్ చేశారు పులకేషి టు తన బ్రదర్‌ని. అండ్ ఫాలోయింగ్ పులకేషి డెత్ తర్వాత పులకేషి డెత్ అంటే చనిపోయిన తర్వాత ఇక్కడ విష్ణువర్ధన తన ఓన్ ఇండిపెండెంట్‌ని క్రియేట్ చేసుకోవడం జరిగిందన్నట్టుగా. అయితే మనము 641 నుంచి 705 వరకు ఈస్టర్న్ చాళుక్యాస్ ఇక్కడ వాళ్ళు ఉండడం అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ కీ ఫిగర్స్ మనం తీసుకుంటే జయసింహ 1 అండ్ మంగి యువరాజ మనం ఇక్కడ కీ ఇంపార్టెంట్ పర్సన్స్‌గా మనం చూడొచ్చండి. అయితే మరి ఈ టైం తీసుకున్నప్పుడు ఇట్ వాస్ మార్క్డ్ యాజ్ ఏ ఇక్కడ చూడండి ఫ్యామిలీ ఫ్యూడ్స్ అండ్ వీక్ లీడర్స్ అంటే చాలా వారసత్వంగా తీసుకోవడం, తర్వాత వీక్ లీడర్స్ అనేది మనం ఈ టైంలో చూడొచ్చు. తర్వాత రాష్ట్రకూటాస్ చూడండి ద రాష్ట్రకూటాస్ ఆఫ్ మల్కేద్ ఔట్‌సైడ్ ద వెస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి డ్యూరింగ్ ద టైమ్ posing the significant threat to the eastern Chalukyas and who were repelled over by the Rashtrakutas force. అంటే వీళ్ళ తర్వాత రాష్ట్రకూటాస్ ఎలా వచ్చారు ఏంటి మనం డీటెయిల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. జస్ట్ ఒక ఓవర్‌వ్యూ చూస్తున్నాం. తర్వాత అది ఒక టర్నింగ్ పాయింట్‌గా మారడము. తర్వాత గంగా విజయాదిత్య 3 రావడము. తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ కల్చరల్ ఏ విధంగా కాంట్రిబ్యూషన్స్ అయినాయి అనేది మనం చూసుకుందాం. చూడండి ఫస్ట్ చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ రూలర్ ఫ్రమ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ నుంచి తీసుకుంటే ఫస్ట్ విష్ణువర్ధన. మనకు విష్ణువర్ధన ఎవరండి? పులకేషి 2 బ్రదర్. సో న్యూగా ఏర్పాటు చేసిన ప్రాంతానికి తనను గవర్నర్‌గా పెట్టారు. కానీ పులకేషి చనిపోయిన తర్వాత ఇతను ఇండిపెండెంట్‌గా కింగ్ అనేది అవ్వడం జరిగింది. చూడండి హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ established the dynasty after being appointed as a governor of the Vengi region by his brother Pulakeshi II. Okay. తర్వాత హిజ్ లీడర్‌షిప్ తీసుకున్నప్పుడు ఫౌండేషన్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ కింగ్డమ్ మనం చూడొచ్చు. తర్వాత విజయాదిత్య 2 తీసుకుంటే హి ఈస్ అ మిలిటరీ అకంప్లిష్మెంట్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రూలర్ ఆఫ్ ద డైనాసిటీ. హి లెడ్ ద సక్సెస్‌ఫుల్ మిలిటరీ క్యాంపెయిన్స్ అగైన్స్ట్ ద వేరియస్ నైబరింగ్ పవర్స్ అంటే చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ పవర్స్ వాళ్ళందరికీ గట్టి కాంపిటీషన్ అన్నట్టుగా. లైక్ ఎవరెవరు ఉండేవాళ్ళు? రాష్ట్రకూటాస్ ఉండేవాళ్ళు, గంగాస్ ఉండేవాళ్ళు. సో ఇట్లా అంటే గుజరాత్ వీళ్ళందరికీ కూడా ఇతను గట్టి కాంపిటీషన్. తర్వాత రికగ్నైజేషన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ రికగ్నిషన్ తీసుకుంటే హిస్ విక్టరీస్ తను చాలా విక్టరీస్ అనేది మనం చూడొచ్చు. అక్నాలెడ్జ్డ్ ద రాష్ట్రకూట ఇంక్రప్షన్ తన విక్టరీస్ ఎందులో రాసున్నాయంట? ఇక్కడ విజయాదిత్య తీసుకున్నప్పుడు ఆయన విక్టరీస్ వచ్చేసి రాష్ట్రకూట ఇంక్రప్షన్ లో రాయబడి ఉన్నాయని మనం చూడొచ్చు. తర్వాత గంగా విజయాదిత్య అండ్ విజయాదిత్య 3 అని కూడా అంటారు. హి ఈజ్ ఏ కన్సాలిడేషన్ ఆఫ్ ద పవర్స్ క్లైమ్డ్ ద వేరియస్ విక్టరీస్ అండ్ మల్టిపుల్ డైనాసిటీస్ నుంచి వేరియస్ విక్టరీస్ అనేది ఇతను తీసుకోవడం పల్లవాసు, పాండ్యాసు, గంగాసు, రాష్ట్రకూటాసు సో వీళ్ళందరి నుంచి. తర్వాత డిఫెన్సివ్ స్ట్రాటజీస్ తీసుకుంటే సక్సెస్ఫుల్లీ ఈ పర్షూడ్ ద కృష్ణ 2 ఆఫ్ ద రాష్ట్రకూటాస్ టు central India and defeating the Chedis of the Tripuri and who were aligned with the Rashtrakutas. Cultural patronage తీసుకున్నప్పుడు అతను వచ్చేసి జైనిజం ప్యాట్రన్ అంటే ప్రమోటెడ్ ద జైనిజం ని ప్రమోట్ చేయడం అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ భీమా 1 తీసుకుంటే ఛాలెంజెస్ అండ్ రిసైలెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి క్యాప్చర్డ్ బై ద రాష్ట్రకూట కింగ్. హీ క్యాప్చర్డ్ బై రాష్ట్రకూట కింగ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది ఇంకా డిక్లైన్ బట్ మేనేజ్డ్ టు రీగెయిన్ హిస్ ఫ్రీడమ్ కానీ తను చాలా ట్రై చేశాడు తన ఫ్రీడమ్ ని రీగెయిన్ చేయడానికి. అండ్ హీ రీజన్ ఫేస్డ్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ద పవర్ఫుల్ రాష్ట్రకూటాస్ నుంచి చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం జరిగింది. తర్వాత విజయాదిత్య 4 తీసుకున్నప్పుడు షార్ట్ రీజన్ అంటే చాలా తక్కువ టైం అన్నట్టుగా. ఇక్కడ చూడండి his region lasted only 6 months due to the succession disputes. ఓన్లీ 6 months ఉండడం. తర్వాత రాజరాజ నరేంద్ర తీసుకున్నప్పుడు అర్బన్ డెవలప్మెంట్ ఇతని టైంలో మనం చూడొచ్చు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్ర టైంలో రాజమహేంద్రవరం ఎస్టాబ్లిష్మెంట్ మనం చూడొచ్చు. తర్వాత మిలిటరీ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రాజరాజ చోళ 1 టైంలో మనము ఇక్కడ ఎక్కువ చూడొచ్చు. తర్వాత డైనాసిటీ టైస్ తీసుకున్నప్పుడు హిజ్ మ్యారేజ్ టు అమన్ఘయ్ దేవి ఎవరండి? అమంఘయ్ దేవి డాటర్ ఆఫ్ ద రాజేంద్ర చోళ అవన్నీ ఇతను మ్యారేజ్ చేసుకోవడము ఫ్యూడల్ రిలేషన్షిప్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్టర్న్ చాళుక్యాస్ గురించి చూస్తున్నాము. సో ఈస్టర్న్ చాళుక్యాస్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఈస్టర్న్ చాళుక్యన్ గవర్నమెంట్ వాస్ ద మోనార్చీ ఏంటంటే మోనార్చీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హిందూ ఫిలాసఫీ. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు సప్తాంగ స్ట్రక్చర్ అనేది మనం చూడొచ్చు. అంటే మంత్రి, పురోహిత, సేనాపతి, యువరాజ తర్వాత మనకి ఇక్కడ ప్రధాన అంటే అధ్యక్ష. మరి 7 మన సప్తాంగ అనేది ఇంకెక్కడ ఉందనేది కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. ఓకేనా?
నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ సబ్ డివిజన్స్ తీసుకుంటే విషయ అండ్ కొత్తం. ఏమండి? విషయ అండ్ కొత్తం. సో దే ఆర్ ద కీ అడ్మినిస్ట్రేటివ్ సబ్ డివిజన్స్ ఇన్ ద ఈస్టర్న్ చాళుక్యాస్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ ఇంక్లూడింగ్ ద చూడండి కర్మ రాష్ట్ర అండ్ బోయకొట్టం ఎగ్జాంపుల్స్ మనం విలేజెస్ తీసుకుంటాం. తర్వాత రాయల్ ఎడిక్ట్ తీసుకుంటే దీస్ ఇంక్రప్షన్స్ ఎడిక్ట్స్ ఏముందంటే ఇంక్రప్షన్ తీసుకుంటే దీస్ ఇంక్రప్షన్స్ ఆఫెన్ రిగార్డెడ్ ద గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ విలేజెస్ అని ఇక్కడిక్కడ అంటే వాళ్ళ ఏ విధంగా ఉండేది అంటే అఫీషియల్ గా ఏ విధంగా ఇంక్లూడ్ చేశారనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఉన్నాయి అవి అంటే రాయల్ ఎడిక్ట్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు. సో మరి వేరియస్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ అవేంటంటే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నయోగి కవల్లబాస్ అంటే ద టర్మ్ ఇండికేటింగ్ ద గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్. ఈ టర్మ్ ఏం చెప్తుంది అని అంటే గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ ఇండికేట్ చేస్తుంది త్రూ దేర్ స్పెసిఫిక్ డ్యూటీస్. వాళ్ళ యొక్క స్పెసిఫిక్ డ్యూటీస్ గురించి ఇక్కడ మనము చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా? ఇట్ ఈస్ అండ్ ఇట్స్ నాట్ డీటెయిల్డ్ ఇన్ రికార్డ్. అయితే ఇక్కడ వాళ్ళ స్పెసిఫిక్ డ్యూటీస్ ఉంది బట్ డీటెయిల్స్ అనేది మనకి క్లియర్గా లేదని చెప్తున్నారు. తర్వాత గ్రామయాకాస్ అంటే ద లోకల్ విలేజ్ ఇన్హబెంట్ హూ రిసీవ్డ్ ద ల్యాండ్ గ్రాంట్స్. ఎవరైతే ల్యాండ్ యొక్క గ్రాంట్స్ తీసుకుంటారో వాళ్ళను గ్రామయాకాస్ అనేవాళ్ళు. తర్వాత మన్నయాస్ అంటే అకేషనల్లీ మెన్షన్డ్ ఇన్ ఇంక్రప్షన్స్ దేవర్ ల్యాండ్ ఆర్ రెవెన్యూ హోల్డర్స్. అంటే డిఫరెంట్ విలేజెస్లో వాళ్ళకి ల్యాండ్ అంటే ఇప్పుడు మనము ల్యాండ్ ఓనర్స్ అంటాం కదా, సో అలా. నెక్స్ట్ మరి ఈస్టర్న్ చాళుక్య టైంలో సొసైటీ తీసుకుంటే ఏ విధంగా ఉంది అని అంటే డెమోగ్రఫిక్ అండ్ కల్చర్ అనేది తీసుకుంటే పాపులేషన్ ఆఫ్ వెంగి కంట్రీ వాజ్ డైవర్స్. ఇక్కడ పాపులేషన్ అయితే డైవర్స్ గా ఉందని చెప్పొచ్చు. హిస్టారికల్ అకౌంట్స్ తీసుకుంటే మనకి జుంగ్జాంగ్ తీసుకుంటే హీ డిస్క్రైబ్డ్ ద పీపుల్ యాజ్ హ్యావింగ్ ద వైలెంట్ క్యారెక్టర్స్ అండ్ బీయింగ్ ద డార్క్ కాంప్లెక్స్. కొంచెం వైలెంట్ క్యారెక్టర్ ఉండేది, కొంచెం డార్క్ కాంప్లెక్సిటీ ఉండేది అని చెప్తున్నారు. అండ్ సొసైటీ ఓపెన్ ఆన్ హెరిడేటరీ కాస్ట్ సిస్టమ్ అనేది వీళ్ళు ఫాలో అయ్యారు. ఈవెన్ ఫాలోయింగ్ ఆఫ్ బుద్ధిజం జైనిజం ఫాలో అయినప్పటికీ దే ఆర్ ఫాలోయింగ్ ద కాస్ట్ సిస్టమ్ అండ్ హూ ఇనిషియలీ రిజెక్టెడ్ ద కాస్ట్ డిస్టింక్షన్స్ ఎవెన్చువల్లీ అడాప్టెడ్ దీస్ నార్మ్స్. ఎవరైతే ఇనిషియల్ గా దీన్ని రిజెక్ట్ చేశారో మళ్ళీ వాళ్ళే దీన్ని అడాప్ట్ చేసుకోవడము. ఇన్ అడిషన్ టు ద 4 మెయిన్ కాస్ట్ మనం చూడొచ్చు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర అండ్ మైనర్ కమ్యూనిటీస్ లైక్ బోయాస్ అండ్ సవరాస్ అనేది మనం చూడొచ్చు, ట్రైబల్ గ్రూప్స్. నెక్స్ట్ కాస్ట్ అండ్ ఆక్యుపేషన్ తీసుకున్నప్పుడు బ్రాహ్మణ్స్ తీసుకుంటే హైలీ రెస్పెక్టెడ్, వేదాస్ చదవడము ఇట్లా. తర్వాత క్షత్రియ తీసుకున్నప్పుడు మార్షల్ పర్షట్ అంటే దే సమ్ టైమ్ లైక్ సివిల్ వార్స్ లో వాళ్ళు ఉండడము. తర్వాత కోమటీస్ అంటాం అంటే వైశ్యాస్, దే రిప్రజెంట్ ద ఆర్గనైజేషన్ లైక్ ట్రేడ్, పవర్ఫుల్ గర్ల్ నాకారం అండ్ ద హెడ్ క్వార్టర్ తీసుకుంటే ఎక్కడ ఉంది జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మినిస్టర్ ఆఫ్ కమ్యూనల్ అఫైర్స్. తర్వాత శుద్రాస్ తీసుకుంటే ఏంటి అనేది మనం కూడా చూడొచ్చు. ఇక మనందరికీ తెలిసిందే, అదే దాన్ని స్పెసిఫిక్ చదవని అవసరం లేదు. తర్వాత రిలీజన్ తీసుకున్నప్పుడు హిందూయిజం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఫాలోడ్ ద హిందూయిజం. ద ప్రామినెంట్ రిలీజన్ ఇన్ ఈస్టర్న్ చాళుక్యాస్ వరల్డ్ హిందూయిజం అండ్ శైవిజం అండ్ బీయింగ్ మోర్ వైడ్లీ ప్రాక్టీస్డ్ ద ఎక్కువ తీసుకుంటే వైష్ణవిజం. మనం ఇందాక తీసుకున్నప్పుడు వెస్టర్న్ చాళుక్యస్ తీసుకున్నప్పుడు ఎక్కువ శైవిజం, ఇక్కడ తీసుకుంటే ఎక్కువ వైష్ణవిజం అనేది మనం చూడొచ్చు. మరి వైష్ణవిజం తీసుకుంటే ద మహాసెంట్ టెంపుల్ ఎక్కడండి? చేబ్రోల్ గెయిన్డ్ ఏ ఫేమ్ ఫర్ అన్ అన్యువల్ జాతర అంటే ఇయర్లీ ఒక జాతర లాగా చేయడము. తర్వాత ఎస్పెషల్గా తీసుకుంటే ఇక్కడ మనం ఐడియల్ టు విజయవాడ అండ్ బ్యాక్ అండ్ సెవెరల్ రూరల్స్ తీసుకున్నప్పుడు విజయాదిత్య 2, యుద్ధమల్ల 1 అండ్ విజయాదిత్య 3 అండ్ భీమా. దే ఆర్ ద యాక్టివ్ ఇన్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారో చూడొచ్చు. తర్వాత టెంపుల్స్ డ్యూరింగ్ దిస్ టైం తీసుకుంటే నాట్ మెర్లీ సెంటర్స్ ఆఫ్ ద వర్షిప్ బట్ ఆల్సో హబ్స్ ఫర్ ద ఫైన్ ఆర్ట్స్. ఓన్లీ మన వర్షిప్ కాకుండా అక్కడ మంచి ఆర్ట్, మనం డాన్సర్స్, మ్యూజిషియన్స్ కూడా చూడొచ్చు, ఎంప్లాయర్స్ని. అండ్ సమ్ రూలర్స్ డిక్లైన్ దెమ్సెల్ఫ్ పరమ మహేశ్వర, కొంతమంది వాళ్ళంతట వాళ్ళే దేవుడు అని చెప్పుకోవడం అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత బుద్ధిజం తీసుకుంటే అయితే డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ వాజ్ డిక్లైన్ అవ్వడము. మెనీ మోనాస్ట్రీస్ బికమ్ డిస్ట్రాయిడ్ అండ్ తర్వాత తీసుకుంటే మనకి ఇక్కడ కొంతమంది స్కాలర్స్ చెప్పడం జరిగింది. తర్వాత ట్రెడిషన్ ఆఫ్ సమ్ బుద్ధిస్ట్ సైట్స్ ఇంటూ శివ పిలిగ్రిమ్ సెంటర్స్ ఇలిస్ట్రేట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద రిలీజన్ ల్యాండ్స్కేప్ అంటే కొన్ని మనం చూడొచ్చు ఇప్పటికి కూడా. తర్వాత జైనిజం తీసుకున్నప్పుడు అన్లైక్ ద బుద్ధిజం ఇట్ కంటిన్యూ టు రిసీవ్ సపోర్ట్. అయితే ఇక్కడ మనకి తీసుకున్నప్పుడు జైనిజంకి సపోర్ట్ అనేది ఉంది, బుద్ధిజంకి అయితే సపోర్ట్ ఇక్కడ లేదు. ఓకేనా? తర్వాత రూలర్స్ ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి కుబ్షా విష్ణువర్ధన అండ్ విష్ణువర్ధన 3
ఇక్కడ వీళ్ళు ఏంటంటే దే ఆర్ ద ప్యాట్రోన్ ఆఫ్ ద జైనిజం. సో దట్స్ ద రీజన్ జైనిజం అనేది అప్పటికి అక్కడ డిక్లైన్ అవ్వలేదు. ఓకేనా. మరి లిటరేచర్ తీసుకున్నప్పుడు ఎర్లీ తెలుగు లిటరేచర్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అండి. ఈస్టర్న్ చాళుక్యాస్ ఫ్లోరిషింగ్ ద ఎర్లీ తెలుగు లిటరేచర్ అండ్ సిగ్నిఫికెంట్ ఇంక్రప్షన్ ఫ్రమ్ దిస్ ఇంక్లూడ్ ఇంక్రప్షన్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ చూడండి. విప్పర్ల ఇంక్రప్షన్ ఆఫ్ జయసింహ 1, తర్వాత లక్ష్మీపురం ఇంక్రప్షన్ వెరీ ఇంపార్టెంట్. లక్ష్మీపురం ఇంక్రప్షన్ ఆఫ్ ద మంగి యువరాజా 7th century. తర్వాత కాపర్ ప్లేట్ గ్రాంట్ ఫ్రమ్ ద ఎర్లీ ఈస్టర్న్ చాళుక్యస్ ఫర్ ప్రామినెంట్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్. ఓకే, ఫస్ట్ ఈ రెండు మనం తెలుగులో చూసుకోవాలి. తర్వాత సాంస్క్రిట్ పోయిట్స్ ఏమున్నాయి. తర్వాత తెలుగు పోయిటరీ తీసుకుంటే ఇట్స్ బిగన్ టు ఎమర్జ్ ఇన్ ఇంక్రప్షన్స్ ఫ్రమ్ ద అద్దంకి అండ్ కందుకూర్ అండ్ ధర్మవరం అట్రిబ్యూటెడ్ టు ద Panduranga. The army chief Vijayaditya III during the 19th century ఎర్లీ లిటరేచర్ కాంపోజిషన్స్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు. తర్వాత ప్రామినెంట్ ఫిగర్స్ మరి ఈ టైంలో లిటరేచర్ తీసుకున్నప్పుడు ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరు ఉన్నారు అని అంటే మనం ఇక్కడ చూడొచ్చండి. నన్నయ్య. నన్నయ్య మనకు చాలా మందికి ఐడియా ఉంటుంది కదా, చిన్నప్పుడు చదువుకున్నాం నన్నయ్య తిక్కన. సో నన్నయ్య తీసుకుంటే పోయిట్. ఇతను వచ్చేసి ఎవరి టైంలో ఉన్నాడు అంటే రాజరాజ నరేంద్ర టైంలో ఉన్నారు ఇన్ మిడ్ సెంచరీ 11th. ఓకేనా. నోటబుల్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే మహాభారత మనం ఇక్కడ చూడొచ్చండి. మహాభారతను ఇక్కడ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. మహాభారత ఇంటూ తెలుగు వెరీ ఇంపార్టెంట్. హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫిషియంట్ ఆఫ్ వేదాస్ అండ్ సాంస్క్రిట్ ఇతను. అండ్ కొలాబరేటెడ్ విత్ నారాయణ భట్ట హూ వాస్ స్కిల్డ్ 8 లాంగ్వేజెస్. ఇతను నారాయణ భట్టతో కలిసి వర్క్ చేయడం అనేది జరిగేది. తర్వాత నన్నయ్య ట్రాన్స్లేషన్ ఇన్కంప్లీట్ ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ తెలుగు లిటరేచర్. నెక్స్ట్ కనెక్షన్ బిట్వీన్ ద కన్నడ అండ్ తెలుగు లిటరేచర్ తీసుకుంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కన్నడ అండ్ తెలుగు రిలేషన్ కెన్ బి ట్రాస్డ్ బ్యాక్ టు ద గవర్నెన్స్ ఆఫ్. ఎప్పుడు వచ్చాయండి అని అంటే మళ్ళీ వెనక్కి, అంటే రెండింటికి మధ్య రిలేషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి కుబ్జ విష్ణువర్ధన అండ్ హూ వాజ్ ద బ్రదర్ ఆఫ్ ద పులకేషి II ఆఫ్ చాణుక్య డైనాసిటీ. దిస్ డైనాసిటీ కంట్రోల్డ్ బోత్ కర్ణాటక అండ్ ఆంధ్ర రీజన్. రెండింటిని వీళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు అన్నట్టుగా. సో సెవరల్ తెలుగు ఆథర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. అండ్ దేర్ కంపోజర్ వర్క్ విత్ ద కన్నడ, అంటే కన్నడ వాళ్ళతో కలిసి వర్క్ కంపోజ్ చేయడం. ఎగ్జాంపుల్ నన్నయ్య అండ్ భట్ట భారత. దే ఇంక్లూడింగ్ ద అక్కర విచ్ యూనిక్ టు కన్నడ వర్క్స్. అండ్ చూడండి యుద్ధమల్ల బెజ్వాడ ఇంక్రప్షన్ లో కూడా వీళ్ళిద్దరి వర్క్ మనం చూడొచ్చు. తర్వాత అన్ ఇంక్రప్షన్ ఇండికేట్ ద నారాయణ భట్ట ఎవరు అనండి హూ అసిస్టెడ్ ద నారాయణ భట్ట వాజ్ అ కన్నడ పోయట్ అవార్డెడ్ ఏ విలేజ్ బై. ఎవరు ఇతనికి విలేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు అంటే రాజరాజ నరేంద్ర ఇతనికి ఒక విలేజ్ ని ఇవ్వడం జరిగింది. తర్వాత లేటర్ కన్నడ పోయిట్స్ తీసుకుంటే పంప 1, తర్వాత నాగవర్మ 1. సో మనం కొంతమందిని చూడొచ్చు. తర్వాత ఆర్కిటెక్చరల్ అచీవ్మెంట్స్ తీసుకుంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఇక్కడ మనము డివోషన్ టు శివ. ఈస్టర్న్ చాళుక్యాస్ సిగ్నిఫికెంట్ అడ్వాన్స్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ దే వైడ్లీ డివోషన్ టు ద శివ. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ విద్యాదిత్య 2 తీసుకుంటే చూడండి పర్టికులర్లీ నోటెడ్ ద కన్స్ట్రక్షన్ 108 టెంపుల్స్. ఏంటండి 108 టెంపుల్స్. తర్వాత యుద్ధమల్ల తీసుకున్నప్పుడు ఎరెక్టెడ్ ఏ టెంపుల్ డెడికేటెడ్ టు ద చూడండి కార్తికేయ ఇన్ విజయవాడ టెంపుల్. తర్వాత భీమావన్ తీసుకున్నప్పుడు రెనౌడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ద్రాక్షారామ అండ్ చాళుక్య భీమవరం టెంపుల్. తర్వాత కీ టెంపుల్స్ తీసుకుంటే భీమేశ్వర స్వామి టెంపుల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు లొకేటెడ్ ఇన్ ద్రాక్షారామం. నెక్స్ట్ చూడండి భీమేశ్వర టెంపుల్. సో ఇక్కడ మనం కొన్ని ఫ్యూచర్స్ చూసుకోవచ్చు. తర్వాత మెమోరియల్ స్ట్రైన్స్ ఎట్ కాళిదిని తీసుకుంటే ఇక్కడ మనకి రాజరాజ నరేంద్ర ఇక్కడ మనకి 3 మెమోరియల్ స్ట్రైన్స్ ని ఇక్కడ ఏర్పరచడం జరిగింది. ఒకటి కాళిదింది లొకేటెడ్ ఎక్కడండి వెస్ట్ గోదావరి దగ్గర మనం చూడొచ్చు. తర్వాత ఆర్కిటెక్చరల్ స్టైల్ తీసుకున్నప్పుడు ఈస్టర్న్ చాళుక్యాస్ యూనిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. డ్రా ద ఇంక్రప్షన్ ఎర్లియర్ ఎక్కడ రాసి ఉంది అంటే పల్లవాస్ అండ్ చాళుక్య ట్రెడిషనల్ ఇంక్రప్షన్ లో మనం చూడొచ్చు. అయితే పర్టికులర్ గా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎవిడెన్సెస్ తీసుకుంటే ఏమి వస్తుంది అని అంటే పంచరామ స్ట్రైన్స్ అనేది మనం ఎవిడెన్సెస్ గా చూసుకోవచ్చు. ఇంకోటి తీసుకుంటే గోలిగేశ్వర టెంపుల్ వచ్చేసి బిక్కవోల్లో ఉందండి. దిస్ టెంపుల్ ఫీచర్స్ ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ తీసుకుంటే ఏ విధంగా ఉందనంటే ఇట్ ఇంక్లూడింగ్ ద
ఇక్కడ మనకి శివ, విష్ణు, అగ్ని అంటే చాలా రకాలుగా ఇక్కడ మనకి దేవతలు అనేది ఉండడం మనం చూడొచ్చు. తర్వాత జైన్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు అంబాపురం కేవ్ టెంపుల్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ జాయిన్ యొక్క కేవ్ టెంపుల్ కన్స్ట్రక్షన్‌లో ఇది చాలా ఇంపార్టెంట్. 7th సెంచరీ తీసుకున్నప్పుడు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ చాళుక్యాస్ మనం నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. ఈరోజే కంప్లీట్ చేసేద్దాము. వెస్టర్న్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.